ఇది మేము అడుగుతాం కాబట్టి మేము దొంగలం, ఇలాంటి మేము అడుగుతాం కాబట్టి ప్రజలు మమ్మల్ని విశ్వసించరు, ఇవి మేము అడుగుతాం కాబట్టి ప్రజలకు మేము అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకి అవసరమైన వాళ్ళు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక పదవి తీసుకుంటే వాడు నాయకుడు, బిఆర్ అంబేద్కర్ని తీసుకొని వెళ్ళిపోయి పేటీఎం కుక్కల్లాగా చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడితే వాడు నాయకుడు, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మోడీ దగ్గర తాకట్టు పెడితే వాడు ఒక నాయకుడు, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అంతా తీసుకొని వెళ్ళి మోడీని ముందుకు పెట్టి ఒక వ్యవహారం నడిపిస్తే వాడు ఒక నాయకుడు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ తీసుకుని వెళ్ళి ఇంకొకరి దగ్గర పెడితే వీళ్ళు ఒక నాయకులు. మీరందరూ కూడా అంబేద్కర్ దాన్ని తీసుకుని వెళ్ళి బీజేపీ కొంతమంది, తెలుగుదేశానికి కొంతమంది, వైఎస్ఆర్సీపీకి కొంతమంది తాకట్టు పెట్టిన నాయకులందరూ నాయకులైతే మరి నిజమైన అంబేద్కర్ వాదనల కోసం పోరాడేటువంటి జై భీమ్రావ్ భారత్ పార్టీ నాయకులు కాదా? ప్రజలారా, నాయకులు కాదా? విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారు ఒకసారి ఆలోచించండి. ఎవరి కోసం పోరాటం చేస్తున్నాం? మన భావితరాల కోసం పోరాటం చేస్తున్నాం, నిజమైన అంబేద్కర్ విలువల కోసం పోరాటం చేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పెట్టాం. ఏం ఒరిగింది దానివల్ల చెప్పండి? ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ఒక బిడ్డ చదువుకోవడానికి, ఒక ఉన్నత విద్య చదువుకోవడానికి ఒక లోన్ లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడానికి ఒక ప్రోత్సాహం లేదు. ఒక దళిత బిడ్డ ఏదైనా ఒక స్పోర్ట్లో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళలేదు. ఈ రాష్ట్రంలో కనీసం దళిత బిడ్డలుగా ఉన్నటువంటి వ్యక్తులు అంత్రప్రనర్గా, ఒక బిజినెస్ మ్యాన్లుగా కనీసం పట్టుమని 100 మంది పారిశ్రామికవేత్తలు తయారవ్వలేదు. ఈ రాష్ట్రంలో 100 కుటుంబాలు జీవన ప్రమాణాలు కింద స్థాయిలో నుంచి పెరిగి మా కొడుకుకి పలానా చోట ఉద్యోగం వచ్చింది, పలానా కంపెనీ పెట్టుకున్నారు, మా అబ్బాయికి 1 లక్ష రూపాయలు ఉద్యోగం వచ్చిందని చెప్పిన దళిత కుటుంబాలు లేవు. దేనికోసం 125 అడుగుల విగ్రహం చెప్పండి ప్రజలారా? 125 అడుగుల విగ్రహం మనకు అన్నం పెడుతుందా? మన బిడ్డకు ఉద్యోగం ఇస్తుందా? మన బిడ్డ బయటకు వెళితే, మన కూతురు బయటకు వెళ్తే మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తుందా? లేకపోతే ఈ రాష్ట్రంలో కంపెనీ వస్తే కంపెనీ ద్వారా మనకున్నటువంటి మన సమాజం ఏమైనా బాగుపడుతుందా? ఈ రాష్ట్రంలో బిజినెస్ మ్యాన్లు ఏమైనా బాగుపడతారా? లేకపోతే ఒక ఎస్సీ కుటుంబంలోనో, ఒక మాల కుటుంబంలోనో, ఒక మాది కుటుంబంలోనో, ఒక క్రిస్టియన్ కుటుంబంలోనో, ఒక ముస్లిం కుటుంబంలోనో ఒక పూట భోజనం దొరుకుతుందా? దేనికోసం భోజనం, దేనికోసం దొరుకుతుంది? ఆత్మాభిమానం. దేనికి ఆత్మాభిమానం? నాకు కడుపు నిండా అన్నం పెట్టి నా బట్టలు కట్టుకోవటానికి నాకు అవకాశం ఇస్తే ఒక ఆత్మాభిమానం. ఆత్మాభిమానానికి ఒక 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 విగ్రహం తోడైతే అమ్మయ్య నాకు జగన్మోహన్ రెడ్డి అన్నం పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి మా పథకాలు రద్దు చేయకుండా కొత్త పథకాలు పెట్టాడు, ఈరోజు మా ఇంట్లో సంతోషంగా మేము బ్రతుకుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్లో ఆశయాల్ని ఆచరణగా చేసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి వల్లే మేము చల్లగా బతుకుతున్నాము,